నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బింజమూరు మండలంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కన్స్యూమర్ రైట్స్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వసంతరావు. వింజమూరు వింజోటమ్మ దేవస్థానంలో కార్తీక మాసం వనభోజనాలు. ఆలయ ప్రాంగణంలో ఉసిరి చెట్టు నాటి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసరెడ్డి. గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం. హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ కడప భరత్ కుమార్. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో వెలిసిన తోటలో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులచే 1,00,000 ఒత్తుల దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు కొవ్వూరు సతీష్ రెడ్డి దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిస్తున్నామని, సోమవారం సందర్భంగా భక్తులచే 1,00,000 ఒత్తుల దీపోత్సవం నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ తెలియజేశారు. ఆలయ కమిటీ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. మళ్ళీ 5 ఏళ్ళు వేసి మీరు ఇచ్చేసారు. 40,000 చేసి నాకు చేతిని చెప్పి ఇంకా ఇచ్చాను. ఇది నేను తీసుకుని అన్నయ్య చూసాను. అనపర్తి మండలం రామవరంలో భారతదేశ పౌరులందరికీ రక్షణగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి మండలం ఎన్డీఏ నాయకులు, రామవరం గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు గారు మీరు అడగండి బాబు. స్వామి చైనా
చెప్పులు వేసుకుంటారండి అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రామకృష్ణ మిషన్ ద్వారా గిరిజనులకు రగ్గులు పంపిణీ అడ్డతీగల మండల పరిధిలో చలి తీవ్రత పెరగడంతో వెదురు నగరం పరిసరాల గ్రామాల్లో గిరిజన వృద్ధులు వికలాంగులకు రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ చేశారు. రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానానంద మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రామకృష్ణ మిషన్ వైద్య సదుపాయాలు కల్పించడమే కాకుండా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. రామకృష్ణ మఠం బేలూరు మఠం నుంచి ఇక ఈ చలికాలం కోసం ఇక రగ్గులు ఇవ్వబడుతుంది. రాజమహేంద్రవరంలో శాఖ ఉంది. సో బేలూరు మఠం శాఖ రాజమండ్రి శాఖ తరఫున ఈ రగ్గులు ఇవ్వబడుతున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరము భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ విధంగా చాలా ముఖ్యంగా పేద ప్రజలకు ఇలా రగ్గులు ఇవ్వడం జరుగుతుంది. ఇలానే ఇక్కడ కూడా ఈ సంవత్సరం సుమారుగా ఈ ప్రాంతాల్లో 300 రగ్గులు ఇవ్వబడుతున్నాయి. ముఖ్యంగా ఇవి పేద ప్రజలకి ఇవ్వబడుతున్నాయి. అలానే ఇక్కడ రంపచోడవరంలో ప్రతి ఆదివారము వైద్య సేవలు అందించబడుతున్నాయి. 15 డిసెంబరు స్పెషల్ క్యాంపు ఆర్గనైజ్ చేస్తున్నాము. సుమారుగా 15 మంది డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ రాజమండ్రి నుంచి వస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ కడప భరత్ కుమార్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పనులు గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అడప భరత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం అంతా కూడా రోడ్లు ఓవరోత్సవాల్లో భాగంగా గోకవరం మండలం కామరాజుపేట పంచాయతీకి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా సీసీ రోడ్ల నిమిత్తం 70 లక్షలు గ్రాంట్ సమకూర్చడం జరిగింది. ఆ గ్రాంట్కి ఈ రోజున పనులు ప్రారంభిస్తున్నాం. దీనికి గ్రామ ప్రజలు మరియు నాయకులు అందరూ కూడా హర్షాతిరేకాలు వెలుగుతున్నారు. అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో ఎక్కడా మట్టి వేసిన పాపాలను పోలేదు. ఇప్పుడు ఈ పండుగ నిజంగానే పండుగ కార్యక్రమంగానే నిర్వర్తించుకుంటున్నారు. అలాగే ఏదైతే R&B రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు కూడా ఇప్పుడు అన్నీ గుంతలు పూడ్చి ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు. అది కూడా ప్రజలకు సౌకర్యంగా ఉంది. ఈ అన్నిటికీ కూడా మా గ్రామం తరఫున, మా గ్రామ ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి
అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పని ప్రారంభించడం జరుగుతుంది. బింజమూరులో వెలిసి ఉన్న శ్రీ వింజేటమ్మ దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉసిరి చెట్టు నాటడం జరిగింది. మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీ సిబ్బందికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ దేవునికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంటుందని, ప్రకృతి ఓడిలో విందు ఆరగించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. श्रद्धाम विराजते वाक्पतं गायसी श्रिये यस्मा कृत्वा परोपमन्युना यदवत्या सुकल्पमग्ने तत्तवप భయపడుతున్నా రాడీ లేకపోతే भराताः तु सवितान सवतु सर्वताः तीन सवितानरो आसदां दीर्घमायुः మామూలు పెట్టే బింజమూరు మండల ప్రజా పరిషత్ సిబ్బంది మరియు పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. సాధారణంగా పర్వదినాలకి ప్రకృతికి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రకృతి ఆధారంగానే ఈ పండుగలు కానీ పర్వదినాలు కానీ ఉంటాయి. ముఖ్యంగా సూర్యుడు తులారాశిలో వచ్చినటువంటి ఈ కార్తీక మాసంలో ఎంతో శక్తివంతమైనటువంటి మాసం కాబట్టి అలాంటి కార్తీక మాసంలో ప్రకృతిలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం అన్నది చాలా మంచి విషయం. అందులో భాగంగానే ఈరోజు మనము ఈ స్థానిక వింజేటమ్మ గుడి దగ్గర ఈ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ముందుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుడి యొక్క కృపకి అలాగే ప్రకృతి యొక్క సహాయానికి గురి కాగలరని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం బింజమూరు మండలం భారత రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ నాయకులు వింజమూరు బంగ్లా సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్స్యూమర్ రైట్స్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వసంతరావు మాట్లాడారు. పీడిత వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయని, పీడిత వర్గాలకి సమానత్వం కొరకు పాటుపడిన మహనీయుడని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కన్వీనర్ నర్సారెడ్డి, జూపల్లి రాజారావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఉండన్నా నువ్వు తిరిగి కొంచెం తిరుగు ఈరోజు రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించిన శుభదినం ఈరోజు. కాబట్టి ఆ శుభదినాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గారిని మనము సత్కరించుకుంటున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాతని మనము వేణోల్లా కొనియాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ నమస్కారం. ఈరోజు 75 సంవత్సరాల రాజ్యాంగాన్ని రచించిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన రోజు ఈరోజు 75 సంవత్సరాలకి. అంబేద్కర్ గారు రచించిన ఆ రాజ్యాంగంలోనే ఈరోజుకి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులుగా, అందరికీ సమాన హక్కులుగా ఉండాలని మన అంబేద్కర్ గారు కోరుకున్న విధంగా ఈరోజు మన భారతదేశంలో ఆయన రచించిన రాజ్యాంగం అమలు జరుగుతున్నది. అంబేద్కర్ గారి పేరుని మన ప్రపంచంలో నలువైపులా ఆయన పేరు ప్రతిష్టంగా నిలబడినది.
ఓదూరు కుటుంబం ఆధ్వర్యంలో అన్నదాన సమారాధన గత 4 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 4వ సోమవారం రోజున నిర్వహించిన స్వామివారికి ప్రత్యేక పూజల కార్యక్రమం అనంతరం అన్నదానం 15,000కు పైగా ప్రజలు ఈ అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరిస్తారు. శివుని ఆశీస్సులతో ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఈ కార్యక్రమానికి 200కు పైగా గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమం మొదలు నుండి ముగింపు వరకు సేవలు అందిస్తూనే ఉంటారు. మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మునుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ప్రజలందరి ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మా కుటుంబానికి ఇలా ఇచ్చినందుకు ఆ శివుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం ఇలాగే రంగరంగ వైభవంగా అన్నదానంలో మేము పాల్గొనాలని, మా కుటుంబానికి అవకాశం ఇవ్వాలని ఆ శివుడిని ప్రార్థిస్తున్నానండి. 4 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుందండి అన్నదానం. మా కుటుంబం నుంచి ఇలాగ జరగాలని నేను కోరుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం కూడా మా కుటుంబం నుంచి ఇలా 4 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం ఇక్కడ సుమారు 15,000 మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుద్దండి ఇక్కడ. ఈ సంవత్సరం ఇంకా ప్రతి సంవత్సరం కంటే ఎక్కువగా వచ్చారండి ఈ సంవత్సరం భక్తులు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగ ఈ అవకాశం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి భగవంతుడిని. రంగరంగ వైభవంగా ఇలా జరగాలని, మాకు ఈ అవకాశం ఇవ్వాలని, మాకు అన్నదాన కార్యక్రమం చేయడం అంటే ఎంతో ఇష్టం అండి మా కుటుంబానికి. అలాగా శివుడు ఆ రకంగా మాకు ఇలాగ ఈ అవకాశం ఇచ్చాడండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న చేప్రోలు గ్రామంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద గత 4 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. సుమారు ఈ రోజు ఈ 2024 సంవత్సరంలో 15,000 మంది నుంచి 18,000 మంది భక్తులు ఇచ్చేసి అన్న సమారాధన కార్యక్రమానికి విచ్చేసి ప్రసాదాలు స్వీకరించారండి. చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ దేవుడు శివుడు ఆదేశాలతో ఈ భోజనాలు ఇంకా మరిన్ని సంవత్సరాలు జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో మేము కూడా ఈ అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో మేము పాల్పంచుకోవడం ఆయన అడుగుజాడల్లో మేము చాలా సంతోషంగా భావిస్తున్నామండి. అల్లు బాలాజీ గారు స్వామి వారికి 60 రూపాయలు ఇచ్చి ఉన్నారండి. వారు వ్యవసాయం వారి పారిపోతున్నారు. ఒక భక్తుడు స్వామి వారికి 60 రూపాయలు ఇచ్చి ఉన్నారండి. చింతూరు వాస్తవ గదిరి బాబు గారు స్వామి వారికి 116 రూపాయలు ఇచ్చి ఉన్నారండి. వారి వ్యవసాయంలో వారి పారిపోతున్నారు. వారి జాబులు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి వారి కూర్చున్నా బయట ఎండ తెల్లగా ఉంది కదా. Gracias.
పిఠాపురం భారత పార్లమెంట్లో రాజ్యాంగాన్ని స్వీకరించిన దినం ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పార్లమెంట్లో రాజ్యాంగం ఆమోదించడం చేయడానికి నేటికి 75 సంవత్సరాలు కావస్తుంది. మోదీ ప్రభుత్వం రాజ్యాంగం ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించారని భారత ప్రధానిగా మోదీ 2015 సంవత్సరంలో ప్రకటించిన పాలకులే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈ 10 సంవత్సరాల నుండి రద్దు చేసి మనువాద రాజ్యాంగాన్ని అమలుకు ప్రయత్నిస్తున్నారు. ఇది సాధ్యం కాదు కాబట్టి చాప కింద నీరులాగా అమలు చేస్తున్నారు. దానికి ఉదాహరణగా రిజర్వేషన్ తొలగించడంలో భాగంగా ఎస్సీల వర్గీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలు చర్చించాలి. 341 అధికారులను సవరించిన అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో చట్టాన్ని రూపంలో రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా అశాస్త్రీయంగా రాష్ట్రాలకు అధికారాలను ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘనే. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ వర్గీకరణ క్రిమినయర్ పైన ఏకసభ్య కమిషన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, అటువంటి ఆలోచన విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అన్నారు. అంబేద్కర్ సమర్పించిన రాజ్యాంగ ఆమోద దినాన్ని వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2015 సంవత్సరంలో మోడీ గారు ఈ భారత రాజ్యాంగాన్ని ఆమోద దినాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఆ విషయమే ఆయనకి జ్ఞాపకం లేనట్టే వ్యవహరిస్తున్నారు దేశ ప్రధాని మోడీ గారు. ఈ భారత రాజ్యాంగాన్ని ఎంత వీలైతే అంత తొందరగా మార్చి పడేయాలనే ఆలోచనతో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. దాన్ని నేరుగా రాజ్యాంగాన్ని మార్చే అవకాశం లేదు కాబట్టి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి అనేక మార్గాలుగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అంటే రిజర్వేషన్ ఎత్తివేత. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరూ గమనించండి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ, సౌమ్యవాద వ్యవస్థ, మొత్తం లౌకికవాదం, ఫెడరల్ వ్యవస్థ ఈ దేశంలో లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇటీవల కాలంలో ఎక్కడో పంజాబ్లో ఒక వ్యక్తితో నాకు అన్యాయం జరిగిందని వర్గీకరణ చేయడం కేసు పంజాబ్ రాష్ట్రం నుంచి వేయించి ఈ బీజేపీ ఆ తీర్పు వెలువడకుండానే మీకు న్యాయం చేస్తానని ఇక్కడ మందాకృష్ణని తెలంగాణలో కలుపుకొని మాదిగల వేదిక మీదకి వచ్చి దేశ ప్రధాని అయి ఉండి ఒక కుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ నేను వర్గీకరణ చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే సిజేఐ చంద్రచూడ్ గారు ఎస్సీలు వర్గీకరణ చేసుకోవచ్చు అని ఒక తీర్పు ఇచ్చాడు. క్రిమిలేయర్ అంటే ఇంకా రిజర్వేషన్ పోయినట్టే. ఎస్సీలో బాగున్నామని తీసేయాల. ఇది ఒక వంక. ఇది అంటరాని జాతికి ఇచ్చిన సామాజిక అసమానతల కొలతతో ఇచ్చిన రిజర్వేషన్. ఇది 341 ఆర్టికల్ పార్లమెంట్లో సవరణ చేస్తేనే కానీ అది సాధ్యం కాదు. సిజే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చినా పార్లమెంట్లో ఏమైనా చర్చ జరిగిందండి. అక్కడ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదంకి వెళ్ళాలా. ఇదేమీ జరగకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా రిజర్వేషన్ చేస్తానంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కమిషన్ వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం. మోడీ గారికి చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం. పార్లమెంట్లో చర్చ జరగాల. ఎస్సీ వర్గీకరణ చెల్లదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు చట్టం చేయాలా, పార్లమెంట్లో 347 సవరణ చేయాలా. అలా కాని పక్షంలో ఈ బిల్లు చెల్లదనేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దీనికోసం మేము అంబేద్కర్ వాదులుగా ఎంత దూరం అయినా వెళ్లి ప్రాణాలను అర్పించి ఈ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. కాకినాడ జిల్లా జగ్గంపేట గుర్రంపాలెం రోడ్లో గల పుష్కర కాల్వ ఘటన వినాయక స్వామి, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, నాగేంద్ర స్వామి ఆలయాల వద్ద పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి రావడంతో గుర్రంపాలెం రోడ్డు కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా మల్లెపల్లి నాగదేవత ఆలయం పూజారి మాట్లాడారు. ఇక్కడ నాగదేవత స్వయంభూగా ఏర్పడిందని, ఇక్కడే పుట్ట ఏర్పాటు చేసుకోవడం, నాగేంద్రుడు అటు ఇటు తిరగడం చూసినటువంటి కోన రాజు కుటుంబం ఇక్కడ వినాయక స్వామి, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర
వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపనకు అంకురార్పణ చేసి దినదిన ప్రవర్ధమానంగా సంకల్ప బలం తోడవడంతో ఈరోజు ఇంతటి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి వెళ్లిన తర్వాత ఒక మంచి రోజున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. మన గొర్రెపాలెంలో పుస్తకాల వద్ద వెలిసి ఉన్న శ్రీ విఘ్నేశ్వరుడు కుమారస్వామి అయ్యప్ప స్వామి జంట నాగరాజు ఆలయ వద్ద అతి భారీ ఎత్తున అన్న సందర్భం ఎవరో దూరద్దు, అందరికీ అన్నదానం దొరుకుతుంది బాబు. విరాళాలు ఇచ్చేవారు ఎవరన్నా ఉంటే ఇక్కడ కమిటీ వారు రాస్తున్నారు. పుణ్యమండి. పేరు సత్యవతి గారు అన్నదాన నిమిత్తం 20 రూపాయలు ఇచ్చి ఉన్నారమ్మా. బాబు కండలు కన్నారా గారు నడిపించారు బేగా. బాబు కండలు కన్నారా గారు బేగా నడిపించాలి. అన్నదానం చిన్న గారు అన్నదాన నిమిత్తం 50 రూపాయలు ఇచ్చి ఉన్నారండి. ఈ గుర్రపాలెం రోడ్లోను ఈ యొక్క నది ఒడ్డున వెలిసినటువంటి నాగదేవత స్వయంభూ నాగదేవత అండి. మనం ప్రతిష్ఠించాలి, ఇక్కడ అమ్మవారిని పెట్టాలి అని మొదలుపెట్టినటువంటిది అయితే కాదు. ఆ తల్లి స్వయంగా వెలవాలి అని చెప్పి వీళ్ళిద్దరి మనసులో కూడా సంకల్పించి నాకు వాళ్ళకి సంకల్పం తెలియజేస్తే, బాబు అక్కడ దైవస్పర్శ అనేది ఉంది, మీరు తప్పకుండా ప్రతిష్ఠ అనేటువంటిది చెయ్యండి, అమ్మవారు తనంతట తను వస్తుందని నేను చెప్పడం, వీళ్ళు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అనేటువంటిది చేయడం, చేసిన కొన్నాళ్ళకే వెనకాల తల్లి పొట్ట పోసుకోవడం స్వయంభూగా, ఆ తల్లి పొట్ట పోసుకొని స్వయంగా అటు ఇటు కూడా తిరుగుతూ ఉండడం, తల్లి స్వయం వ్యక్తమై ఉందండి. సంతానం లేని వాళ్ళకి, కళ్యాణం కాని వాళ్ళకి, ఏ విధమైనటువంటి సమస్యల్లో ఉన్నవాళ్ళన్నా ఇక్కడ ఒక 7 సోమవారాలు కానీ 7 మంగళవారాలు కానీ మొక్కుకొని తల్లి పొట్ట చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి పౌర్ణమి నాడు కానీ తర్వాత వచ్చేటువంటి షష్ఠి నాగుల చవితి ఈ సందర్భాల్లో కానీ అమ్మవారికి పూజ చేసుకుంటే తప్పక వాళ్ళ యొక్క సమస్యలు తీరి సంతానం కలగడం, కళ్యాణం జరగడం, ఇటువంటి మహత్యాలైనటువంటి తల్లి చూపిస్తుందండి. మనిషి యొక్క సంకల్ప బలం గొప్పది అంటారు. అలాగా అమ్మవారి యొక్క స్పర్శ ఇక్కడ ఉండడం వల్ల మనిషి యొక్క సంకల్ప బలం గొప్పదై ఒంటరిగా ప్రయాణం ప్రారంభించి భార్యాభర్తలిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి మొదలుపెట్టినటువంటి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై ఈరోజు మిగతా భక్తుల సహకారంతో, ఈ యొక్క కమిటీ వాళ్ళ సహకారంతో ఇక్కడ అన్నదానం ప్రారంభమై ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని అన్నదానం ప్రారంభించడం. ఈ యొక్క అన్నదానానికి దగ్గర దాపి ఒక్క రోజులో 6,000 మంది పైచిలుకు కొన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి స్వామివారిది అమ్మవారిది ప్రసాదం స్వీకరించడం అనేది గొప్ప విశేషం అండి. కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ ఈ యొక్క కాలంలో నీళ్లు రావడం, ఇక్కడ స్వాములు అయ్యప్పలు కూడా ప్రశాంతంగా స్నానం చేసి ఇక్కడే వెలిసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వారిని, ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని, కుమారస్వామిని, నాగదేవతని కొలవడం, వెనకాల ఉన్నటువంటి పుట్టలోనూ నాగుల చవితి జరగడం, ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం మొత్తం అంతా కూడా ఇక్కడ ఒక పండగలా జరుగుతుందండి. ఈ యొక్క పండగ వాతావరణానికి భక్తుల సహకారం, కమిటీ వాళ్ళ సహకారం, ఇతని యొక్క ఒంటరి ప్రయత్నం ఈ రోజున దినదిన ప్రవర్ధమానమై నిలబడిందని భక్తులందరికీ తెలియజేస్తున్నాను. ఏ ఒక్క అవస్థలో ఉన్న భక్తులన్నా సరే ఇక్కడ అమ్మవారిని దర్శించండి, తరించండి. అన్ని వేళలా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి భక్తులందరూ.
కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో మంగళవారం గొల్లపల్లి నరసింహమూర్తి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి చిక్కల రాజ్యలక్ష్మీదేవి, సాదే లోవరాజు, మండల అభివృద్ధి అధికారి ఏలేశ్వరం ఎంఆర్ఓ, మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీలు, అన్ని గ్రామాల సర్పంచులు మరియు మండల అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొన్నాయి. ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, స్మరించుకుందాం, వారిని గుర్తు చేసుకుందామని సభ ప్రారంభించారు. ఈవేళ ఎన్నికల కోడ్ నందున శాసనసభ్యులు రాలేకపోయారు. ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యల మీద సభ్యులు ఈ సమావేశాన్ని ఉపయోగించుకోవాలని గొల్లపల్లి బుజ్జి కోరారు. అలాగే భారత రాజ్యాంగం ఏర్పడిన గర్విస్తూ ఎంపీడీఓ ప్రతిజ్ఞ చేయించవలసిందిగా కోరారు. తదుపరి తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ మాట్లాడుతూ మా గ్రామానికి బస్సు సౌకర్యం లేదు, స్కూల్ పిల్లలు బస్సు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, విద్యాశాఖ, మత్స్యశాఖ, ఏపీఎస్ఆర్టీసీ తదితర శాఖలు పాల్గొన్నారు. బ్రిడ్జ్ కూలిపోవడం తద్వారా రిఫ్రిజిరేట్ టెస్ట్ చేయడం జరిగిందండి. మరియు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి మేరకు మేనేజర్ గారు అప్పలపాలెం నుంచి స్కూల్కి, ఎలిమెంటరీ స్కూల్స్కి వచ్చే అందరం కూడా ప్రజాప్రతినిధులు అయ్యాం. మరి గ్రామాల్లో పరిపాలన కానీ, మరి మండలంలో పరిపాలన కానీ రాజ్యాంగానికి అనుగుణంగానే మనం పనిచేస్తున్నందుకు గర్వపడదాం, మరి వారిని స్మరించుకుందాం, వారిని గుర్తు చేసుకుందాం అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఈ సమావేశం మరి శాసనసభ్యులు రావాలి. ఇది ఎన్నికల కోడ్ వలన ఈ సమావేశానికి ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యల మీద కానీ, లేకపోతే మండల అధికారులందరూ ఇచ్చే నివేదికను కానీ మరి ప్రజాప్రతినిధుల ముందు ఉంచాలనే ఆలోచనతోనే జరిగే కార్యక్రమం కాబట్టి మరి గౌరవ శాసనసభ్యులు రాలేకపోయారు. మరి ఎంపీడీఓ గారు ప్రకటించిన తర్వాత మనం మండలాధికారుల యొక్క నివేదిక, మన గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే దాని మీద మాట్లాడుకోవడానికి ఉపయోగించుకున్న సమావేశాన్ని అని చెప్పి గౌరవ మరి సభ్యులు ఎంపీటీసీ గారు, అలాగే ఆయా గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే సర్పంచులందరికీ కూడా నేను తెలియజేస్తూ, ముందుగా గౌరవ ఎంపీడీఓ గారిని ప్రతినిధించిన తర్వాత సమీక్ష నిర్వహించాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి భారత రాజ్యాంగం ఏర్పడినందుకు మనందరూ కూడా గర్వపడుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంపీడీ గారు ప్రతినిధి చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను చెప్పినట్లుగా అందరూ కూడా చెప్పాలి. అందరూ కూడా ఎదరికి చేయాల్సిందే వారి యొక్క కుడి చేతుల్లో భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ. భారతదేశ పౌరుడనైన నేను పౌరులు, సమూహాలు, సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించ సమాజం యొక్క సారస్వతిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా లేదా నా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించాలని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. 1 minute. భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వాతంత్ర్యం చేర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, అఖండతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి తీర్మానించుకుని 26 నవంబర్ 1949 మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించిన శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేముగా సమర్పించుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బింజమూరు మండలంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కన్స్యూమర్ రైట్స్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వసంతరావు. వింజమూరు వింజోటమ్మ దేవస్థానంలో కార్తీక మాసం వనభోజనాలు. ఆలయ ప్రాంగణంలో ఉసిరి చెట్టు నాటి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసరెడ్డి. గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం. హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ కడప భరత్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.